హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కార్తిక్ అయితే సుమిత దగ్గరకొస్తూ ఉంటాడు. "అత్త, అమ్మమ్మ తలకి దెబ్బ తగిలింది నాన్న" అని సౌడి అయితే అంటూ ఉంటుంది. దీప, "అత్తకేమైంది? అత్త నీకెక్కడ కనిపించింది? ఇక్కడికెలా వచ్చింది? నువ్వు తీసుకొచ్చావా? ముందు నువ్వు రా బావ. శౌర్య, నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉండు. రా బావ. అత్త ఇక్కడికెలా వచ్చిందో చెప్పు దీప. నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలేసి, మా నాన్న తీసుకొని మా అమ్మని వెతకడానికి వెళ్ళిపోయిన తర్వాత నాకక్కడ ఉండాలనిపించలేదు బావ. నేను గూడా అమ్మని వెతకడానికి వెళ్ళాను." అంటూ దీప అయితే జరిగిన విషయమంతా చెప్తూ ఉంటుంది. అక్కడ దగ్గరున్న క్లినిక్‌కి అమ్మని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను బావ. అక్క కనిపించ అత్త కనిపించగానే నాకు ఫోను చేయొచ్చు కదా! పొద్దున్నే ఇంట్లో ఫోను మర్చిపోయాను బావ. అత్తకేమైపోయిందో అని తాతయ్య అంత బాధపడతా ఉన్నారు. ముందు వాళ్ళకి కాల్ చేసి అత్తమ్మ ఇంటి దగ్గర సేఫే ఉందని చెప్పాలి. ఎవరికీ చెప్పొద్దు బావ. ఎందుకు? నే నేను కనపడ్డానని చెప్పినా, నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా, నేను ప్రాణాలతో ఉండనని చెప్పింది మా అమ్మ. ఆ టైంలోనే ఆ దొంగ విధవ నన్ను కొట్టబోతే నన్ను కాపాడి, ఆ దెబ్బ తన తగలి ఆ దెబ్బ తన తలకి తగిలించుకుంది మా అమ్మ. ఇది పేగు పాసమో తెలీదు. ఇది రుణం తీర్చుకోమో తెలీదో. తనకైతే ఏ ప్రమాదం లేదు గానీ స్పృహ కోల్పోయింది. అయినా పర్లేదు దీపా. నేను అత్త గురించి మావయ్యకి చెప్తాను. చెప్తే నీకు అర్థం కావట్లేదా బావ? ఇక్కడికొచ్చిన విషయం అమ్మకి తెలీదు. స్పృహలో లేని మనిషిని తీసుకొచ్చాను. నా గురించి చెప్తేనే ప్రాణాలతో ఉండనన్న వ్యక్తి, ఇంటికి తీసుకొచ్చానని చెప్తేనే ఎలా ఏం చేసుకుంటుందన్న భయంతోటుంది. నువ్వు ఏకంగా అందరికీ చెప్తానంటున్నావు. అమ్మ ప్రాణాలు పోవడం కాదు. నా ప్రాణం పోయే వరకు అమ్మ నన్ను క్షమించదు బావ. ఏం చేయాలన్నా అమ్మ ముందు స్పృహలోకి రావాలి. తనతో మాట్లాడాలి బావ. ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు తెలుసు కదా! నువ్వు నీకు తెలియనిగా నీకు తెలియని దాని గురించి మాట్లాడుతున్నాను బావ. మా అమ్మ నాన్నల మధ్య ఏం జరిగిందో నీకు తెలీదు కదా! ఇప్పుడేం చేయాలి దీపా? అటు తాత, ఇటు అత్త. ఇద్దరు ఒకటే స్థితిలో ఉన్నారు. మధ్యలో మావయ్య తండ్రిని వదిలి ఉండలేక, వెళ్లి అత్తను వెతకలేక కూర్చొని ఏడుస్తున్నాడు. మీ అత్త కనపడితే చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పాలిరా అని ఏడుస్తున్నాడు. ఇక్కడ అత్త, అటు మావయ్య. అత్త స్పృహలోకొచ్చే వరకు మనమేం తెలియనట్టే ఉందాం. అవును బావ. ముందు అమ్మతో మాట్లాడి తన మనసు మార్చి, అమ్మ సరైన తర్వాతే మనం చెప్పాలి బావ. లేదంటే ఎవరో ఒకరిని కోల్పోతాం. అంతవరకు రానివ్వను దీప. అందరూ నేను అత్తని వెతకడానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళని అలానే అనుకోని. కానీ నా భయమంతా తాత గురించే. మైన మళ్ళీ ఆయన ఒత్తిడికి గురైతే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అత్త స్పృహలోకొచ్చేంత వరకు మనకన్నీ తెలిసినా మౌనంగా ఉండాల్సిందే. అప్పుడే శివన్నారాయణ అయితే హాల్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే దశరథ్ అయితే శివన్నారాయణని పట్టుకొని, "నాన్న రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా! నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?" అప్పుడు పారు, "నేను అదే చెప్పాను దశరథ. ఆయన వినడం లేదు. ఎంతసేపు అలా నన్ను మంచం మీద ఉండమంటారు? కాసేపు ఇక్కడ కూర్చుంటాను. జ్యోత్స్న, నువ్వు వెళ్లి జ్యూస్ తీసుకురా" అని దశరథ్ అంటుంటే, అడిగాను. తాత వద్దన్నాడు. "నాకిప్పుడేం వద్దురా. సుమిత్ర విషయం ఏమైందో చెప్పు" అని శివనారాయణ అడుగుతుంటే, "ఇంకా ఏం తెలియలేదు నాన్న. కార్తీక్ ఫోను చేశాడా?" "లేదు నాన్న. నేనేదో ఆసక్తిగా అడుగుతున్నాను కానీ, సుమిత్ర కనిపించడం లేదని సమాధానం చెప్పడానికి నువ్వెంత బాధపడుతున్నావో నాకర్థమవుతోందిరా. కానీ సుమిత్ర నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్న. మన వాళ్ళు మనకు నచ్చని పని చేస్తే కోప్పడతాం గదా నాన్న! అది ప్రేమే కదా! కానీ నీ కోడలికి అది అర్థం కాలేదు. వెళ్ళిపోయింది నాన్న. అంత తేలిక బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోవడం, అంత తేలిక అందరిని వదిలేసుకుపోవడం. వద్దు అనుకునే 2 అక్షరాల వెనుక గడిచిన జీవితం ఉంది. ఎంతో భవిష్యత్తుంది. అదైనా ఆలోచించాలి కదా!" అప్పుడు శివనారాయణ, "ఎక్కువ, ఎక్కువ తప్పుడు నిర్ణయాలు తీసుకునేది తెలివైన వాళ్ళేరా." అప్పుడు జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాల వెనక, మనం తీసుకున్న నిర్ణయం అలాంటిదే అనిపిస్తుంది తాత. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొద్దు అనుకోవడం. అప్పుడు దశరథ, "ఒక్కోసారి చెప్తే అర్థం కాదా నీకు? మీ అమ్మ గురించి నువ్వు ఆలోచించకపోయినా, భర్తగా నేను ఆలోచించాలే. ఈ పని నిన్నే చేసి ఉంటే ఈ మమ్మీకి ఈరోజు ఈ టైం వచ్చే వరకే కాదు." అప్పుడు శివనారాయణ, "జ్యోత్స్న, మనలో మనం కొట్టుకున్నది చాలు. కార్తీకు, దీప వెతుకుతున్నారని చెప్పారు కదా! సుమిత్ర వాళ్ళిద్దరి కంటపడాలని కోరుకుందాం. అంతకు మించి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. అత్తయ్య రాత్రి అత్తయ్య రాత్రికి మా ఇంటి దగ్గరనే ఉండిపోతుందేమో బావ" అని దీప అంటూ ఉంటే, "మాస్టర్ కూడా అక్కడే ఉన్నాడు. ఎవరో వచ్చారు బావ. నువ్వు కంగారు పడకు. మాస్టర్ అయ్యుంటాడు. మా అమ్మ విషయం ఎవరికీ తెలియకూడదు బావ. తెలియకూడదంటే ఆయనని బయటే ఆపాలి" అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే కాంచన వాళ్ళైతే లోపలికొస్తూ ఉంటారు. అప్పుడే శ్రీధర్ అయితే కార్తీక్‌తో ఇలా అంటూ ఉంటాడు. "నువ్వు ఇంటికెప్పుడొచ్చావురా?" "ఇప్పుడే వచ్చాను మాస్టరు." "వదిన కనపడిందారా?" "లేదత్తయ్య. బావకి సుమిత్రమ్మ గారు ఎక్కడ కనపడలేదంట. ఏమైపోయిందో ఆ మనిషి ఏం అర్థం కావడం లేదు. తాతయ్య గారికి ఎలా ఉంది అత్తయ్య?" "బానే ఉన్నారు. ఇదిగో వీడి అత్తని తీసుకొస్తానన్న నమ్మకంతో చెప్పాడు గదా! ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నారు." జ్యోత్స్న వచ్చి, "ఎంత నమ్మకంతో ఎదురు చూసినా బావ నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేడనిపిస్తుంది తాత." అప్పుడు కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది. "మా నాన్నకి నువ్విచ్చిన మాటని నిలబెట్టుకోవాలిరా." అప్పుడు శ్రీధర్ అయితే, "పదండ్రా కార్తీక్ లోపలికెళ్దాం" అంటుంటే కార్తీక్, "మాస్టారు చీకటి పడింది కదా!
ఉదయం నుంచి పని మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. చిన్నమ్మకి, మా చెల్లికి అత్త విషయం ఇంకా తెలీదనుకుంటా. నువ్వు రాకపోతే కంగారు పడతారు. అలాగని ఫోను చేసి చెప్పినా కంగారు పడతారు. నువ్వు బయలుదేరు మాస్టారు. అమ్మా! నువ్వు రా. నీ చిన్నమ్మ మీద ప్రేమతో నన్ను వెళ్ళిపోమంటున్నావా? లేదా నా ఇంట్లోకి నువ్వెందుకులే రావడం అని వెళ్ళిపోమంటున్నావా? మనకు నచ్చని వాళ్ళు మన గురించి ఎలాగో తప్పుగానే మాట్లాడుకుంటారు. మన గురించి మనం ఎందుకు తప్పుగా మాట్లాడకూడదు మాస్టారు? నా మనసులో నీ మీద మంచి అభిప్రాయం లేకపోతే ఇంటికి రావడానికి అమ్మ నాకు ఫోను చేసేది. ఫోను చేయకుండా నీతో వచ్చిందంటే అర్థం నేను నిన్ను వేరుగా చూడట్లేదనే. మరి ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? నేను నా చెల్లి గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. ఇంక మీరు వెళ్ళండి అని కాంచన అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్ అయితే సుమిత్ర గురించి నువ్వేం కంగారు పడకు. నేను మా ఏరియాలో వెతుకుతాను. ఈ రాత్రికి సుమిత్ర ఇంటికి రాకపోతే నాకు తెలిసిన కొందరికి సుమిత్రను వెతికి పని అప్పగిస్తాను. మాస్టారు అత్తని వెతకాల్సిన అవసరం ఏం లేదు. తనేమీ తప్పిపోలేదు. ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోయింది. తనకేమి కాదు. మళ్ళీ వస్తుందిలే. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి వస్తుంది. మీరు వెళ్ళండి మాస్టారు. అమ్మా! లోపలికెళ్దాం. మీరు వెళ్ళండి మావయ్య. సుమిత్రమ్మ గారికి ఏం కాదు. క్షమించండి మావయ్య. మా ఇన్ మా అమ్మ మా ఇంట్లో ఉందన్న నిజం ఎవరికీ తెలియకుండా ఆపాలి అని దీప అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కాంచన, నాన్నని అలా చూడడం నా వల్ల కావట్లేదురా. పైకి బాధను దిగమింగుకుంటున్నాడు కానీ అదే పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. వదిన ఎక్కడుందో ఏమైపోయిందో. ఒక్క తొందరపాటు నిర్ణయం ఎంతమందిని ఏడ్పిస్తుందో చూడు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడడం మానేయాలి. నా కోడల మీద కోపం ఉంటే నా కోడలతో మాట్లాడడం ఆపేయాలి. మన గురించి భార్యాభర్తలు గొడవపడడం ఏంటి? భర్త మీద కోపంతో బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అసలు వదినకి వెళ్ళిపోయేంత ధైర్యం ఎక్కడి నుంచి అసలు వదినకు వెళ్ళిపోయేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా అని కాంచన అంటుండే. అప్పుడు దీప, మనసు విరిగిపోయిన మనిషికి మతి స్థిమితంగా ఉండదు అత్తయ్య. ఎందుకు మనసు విరిగిపోవాలి? వదిన అన్నయ్య మధ్యలో ఏం జరిగిందో నీకేం తెలుసు దీపా? తెలుసు అత్తయ్య. ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసంటే సుమిత్రమ్మ గారే చెప్పారు. ఆ మాటకి కాంచన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నిన్న రాత్రి ఏమైనా వదిన నీకు ఫోన్ చేసిందా? లేదు. మరి గొడవ జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు. ఉదయం నువ్వు వెళ్ళేసరికి వదిన లేదు. రాత్రి అన్నయ్యకి, వదినకి మధ్య మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందో లేదో మనకు తెలీదు. అంత ఖచ్చితంగా అసలేం జరిగిందో నువ్వెలా చెప్పగలవు? ఎందుకంటే నేను సుమిత్రమ్మ గారితో మాట్లాడాను అంటుంటే కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మాట్లాడావా? చూశాను కూడా. దీపా, వదిన్ని చూసావా? వదిన ఎక్కడుంది దీపా? రండి చూపిస్తాను. ఇంకా దీప అయితే కాంచనకి సుమిత్రను చూపిస్తూ ఉంటుంది. వదినకి ఏమైందిరా? వదినకి ఏమైందిరా? ఆ కట్టేంటి? ఆ టాబ్లెట్స్ ఏంటి? అత్తయ్య నువ్వు కంగారు పడకు. ఏం జరిగిందో చెప్తాను. అప్పుడు పారు అయితే చెప్పింది ప్రతీదీ వింటూ కూర్చోలేం కదా! పిన్ని, నా మాటలు నీకు ఇబ్బందిగానే అనిపిస్తాయి దశరథ. సుమిత్ర కనిపించకుండా పోయి 24 గంటలవుతుంది. మీ నాన్నగారి పరిస్థితి చూస్తే ఇంట్లో ఉంచడం కంటే హాస్పిటల్‌లో చేర్పించడమే మంచిదనిపిస్తుంది. పారిజాతం, నాకేం కాలేదు. ఏదైనా అయితే ఏది ఏదైనా అయితే అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందా? అని శివనారాయణ అంటూ ఉంటాడు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను. దశరథ, నువ్వు సుమిత్రతో మాట్లాడు. గొడవ మంచిది కాదు. నా మాట దశరథ విన్నాడా? నోటికొచ్చినట్టు మాట్లాడి గొడవ పెంచిందే కానీ తగ్గించే ప్రయత్నమే చేయలేదు. ఈ అనర్థాలన్నీ నీ వల్లే అని జ్యోత్స్ననైతే చూపిస్తుంటాడు శివనారాయణ. మీ అమ్మ నీకు కళ్ళ ముందు వెళ్ళిపోతుంటే ఆపకుండా నువ్వేం చేశావు? అప్పుడు పార్వతి ఇలా అంటూ ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఏమైనా ఉపయోగం ఉందా? కార్తీక్ వెతుకుతానన్నాడు. మీకు కూడా మాటిచ్చాడు. ఆ మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూద్దాం అని జ్యోత్స్న అంటూ ఉంటే, అప్పుడు కార్తీక్ అయితే కాంచనతో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు అత్తయ్య స్పృహలోకొస్తే గాని మనం ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నామమ్మా. అప్పుడే కార్తీక్ అయితే కాల్ వస్తూ ఉంటుంది. జ్యోత్స్న కాల్ చేస్తుంది. అప్పుడు కాంచన, వదిన గురించి అయ్యి ఉంటుంది. లిఫ్ట్ చేయకు బావా. అక్కడ తాతకి ఎలా ఉందో ఏమో. అది నిజమే. లిఫ్ట్ చేసి మాట్లాడు బావా. సుమిత్రమ్మ గురించి ఏం చెప్పకు అని దీప అంటూ ఉంటుంది. హలో! మా మమ్మీ కనిపించిందా బావా? తాతకెలా ఉంది? అందరూ మా మమ్మీ కోసం ఎదురు చూస్తున్నారు. తీసుకొస్తానని మాటిచ్చాను కదా! మనిషినైతే తీసుకురాలేదు కదా! పారేసుకున్నంత తేలిగ్గా ఏది దొరకదు. అది మనిషి అయినా, మాటైనా, వస్తువైనా. జరిగిపోయిన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మా మమ్మీ కనిపించిందో లేదో చెప్పు బావా. నీ మాట కోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. నా మాటలు తాత వింటున్నాడని నాకు తెలుసు. తాత, మావయ్య, నేను చెప్పేది ఒకటే. అత్త క్షేమంగా ఉంది. ఏంటి? మా మమ్మీ క్షేమంగా ఉందా? అంటే నువ్వు కలిసావా? పెద్ద మేడం గారు, మీరు అనవసరంగా కంగారు పడకండి. అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని చెప్తున్నాను. ఎవరికి అన్యాయం చేయని మనిషి ఎవరి దిష్టి తగిలిందో, ఎవరి మాటలకు మనసు మార్చుకుందో, ఎవరి ఆలోచనకు తను బలైందో తనేం తెలుసు? బావా, మంచి వాళ్ళకే కష్టాలొస్తాయి. కానీ వాళ్ళ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. అందుకే చెప్తున్నాను. అత్త ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటుంది. ఇంటికి తిరిగొస్తుంది. ఉంటాను. వాడు అంత నమ్మకంగా చెప్తున్నాడంటే సుమిత్రకేం కాదు దశరథ. తిరిగి వస్తుందిరా. పారిజాతం, ఆ టాబ్లెట్స్ ఇట్టివ్వు. నా కోడలు తిరిగొస్తే నన్ను చూసి బాధపడుతుంది. తనని నవ్వుతూ పలకరించాలి అంటే నేను పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలి. వెళ్ళు, వెళ్ళి తీసుకురా పో అని శివనారాయణ అంటూ ఉంటాడు.
అప్పుడు జోష్న, బావ ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతున్నాడు? నా దగ్గర ఏమన్నా దాస్తున్నాడా? ఇంకా పారు అయితే టాబ్లెట్స్ తీసుకొచ్చి శివన్నారకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, అమ్మ నువ్వు అత్త దగ్గరే ఉండు. తనకి ఏ క్షణమైనా స్పృహ రావచ్చు. దీప పద. దీప అత్త గురించి నిజం దాచడం కష్టంగానే ఉంది. మా అమ్మని కాపాడుకోవాలంటే మనం నిజం దాయాలి బావ. రేపు నువ్వే డ్యూటీకి వెళ్ళు. నేను రాను. రాకపోతే అనుమానం వస్తుందేమో. ఏ అనుమానము రాదు. వస్తే తిడతారని మానేస్తారనుకుంటారు. నువ్వేం చేశావు తప్పు? నువ్వేం చేశావు వాళ్ళు తిట్టడానికి? కొందరు అంతే బావ. వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవడానికి ఎవరినో ఒకరిని నిరూపిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లను తగ్గిస్తూ ఉంటారు. సరే దీప. సరే నువ్వే అత్తని దగ్గరుండి చూసుకో. అత్త ఎప్పుడు స్పృహలోకొస్తుందో ఏంటో. ఇంకా దాస్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇదేంటి సుమిత్ర వదిన కనిపించడం లేదా? అత్తకేమైంది డాడీ? ఇంకేమవుతుంది? మీ వదిన దీప ఉంది కదా! గొడవలన్నిటికి కారణం ఆవిడే అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కాశీ అయితే దీపక్క సుమిత్ర పెద్దమ్మని బయటికి వెళ్ళమందా? అసలు గొడవ మొదలైందే దీప వల్ల. ఆ రోజే చెప్పాను. దీప తప్పు ఒప్పుకుంటే కుటుంబాలు కలిసిపోతాయి. ఏ సమస్యలు ఉండవని. నా కొడుకు నా మాట వినలేదు. నన్నైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ, ఒక్క మాట వాళ్ళ భార్య మీద పడనివ్వలేదు. అప్పుడు కావేరి, అయినా దీపనెందుకంటారు? ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఉపయోగం లేదు. దశరథ్ బావకి, సుమిత్రకి గొడవ జరిగింది. ఏదో ఒక మాట దూరారు. ఆమె గడువు దాటారు. ఊరంతా వెతికినా దొరకలేదు. శివనారాయణ గారు గుండె పట్టుకొని పడిపోయారు. ప్రస్తుతానికైనా ఆయన బానే ఉన్నారు. ఆయన కోడల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనమంతా చేయగలిగింది ఒకటే. సుమిత్రకు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి వేడుకోవడం. మావయ్య మనం కూడా వెళ్లి వెతుకుదాం పదండి అని కాశీ అంటూ ఉంటాడు. అవును బావ మన ప్రయత్నం మనం చేద్దాం. నేను వెళ్ళి వదిలిని వెతుకుతాను అని దాసైతే వెళ్ళిపోతాడు. నాన్న నేను కూడా వస్తాం అని కాశీ దాసైతే ఇద్దరు కలిసి వెళ్ళిపోతుంటారు. ఎక్కడే వెతుకుతారు మీరు? నిన్నంతా వెతికాం. దొరకలేదు. రాత్రి ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. చెప్తే మీరు కుదురుగా ఉండరు కదా! అందరికీ ఫోన్ చేసి మీరు ఇబ్బంది పెడతారు. అందుకే ఇప్పుడు చెప్పాను. ఎప్పుడు చెప్పినా ఇంకా అత్తయ్య రాలేదు కదా! పద మమ్మీ. ఎక్కడికెళ్తారు స్వప్న? మీరు ఇంటి దగ్గరనే ఉండండి. ఏమో సుమిత్ర ఇక్కడికి రావచ్చేమో. నేను కూడా వెళ్లి వెతుకుతాను. మీరు ఇంటి దగ్గరనే ఉండండి. ఎవరికీ ఫోన్ చేసి ఊరికే ఇబ్బంది పెట్టబాకండి. అక్కడంతా ఎవరి టెన్షన్స్‌లో వాళ్ళున్నారు. సరేనా అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు స్వప్న, అత్త ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి మమ్మీ? దశరథ మామయ్య అర్థం చేసుకోకుండా అలా ఎలా అన్నాడు? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో? ఆ జ్యోత్స్ననే ఏదో ఒకటి చేసి ఉంటుంది.